జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కామారెడ్డి శ్రీ కంచర్ల బాలకృష్ణ గుప్తా గారు వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నారు. శ్రీ కొండ వీరశేఖర్ గుప్తా గారు మాజీ అధ్యక్షులు ఆర్యవైశ్య సంఘం పట్టణ వారిని వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తా ఉన్నాము. అధ్యక్షులు జిల్లా ఆయిల్ మిల్లర్స్ అసోసియేషన్ శ్రీ పోలారాం గుప్తా గారు వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అధ్యక్షులు జిల్లా రైస్ గారు వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నారు. అలాగే అధ్యక్షులు బంగారు వెండి వర్తక సంఘం అధ్యక్షులు శ్రీ పాల్డే లక్ష్మీకాంతం గుప్తా గారు వేదికపైకి ఆహ్వానించాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. నాగారం శ్రీనివాస్ గారు సవినయంగా ఆహ్వానిస్తా ఉన్నాం. नमो नमः या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै नमः हेलो कन्यका परमेश्वरी माता की हेलो विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय कालाग्निरुद्राय చక్కగా వాసవి మాత పూజ చేయించినటువంటి కన్యకా పరమేశ్వర దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీ మేనేని గౌరీ శంకర్ శర్మకి ధన్యవాదాలు. నమస్తస్యై 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 నమో నమః सर्वभूतेषु चन्द्ररूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः साधके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते साधके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते संगमया तमसोमा ज्योतिर्गमया मृत्योर्मा अमृतंगमया दीपराजाय विद्महे स्वप्रकाशाय धीमहि तन्नज्योतिः प्रचोदयात्
या देवी सर्वमङ्गला तयोः संस्मरणात्मं सा सर्वतो जयमङ्गलमो लाभस्तेषां जयस्तेषां हुतस्तेषां पराभवः येषां देवदश्यामो हृदयस्थो जनार्दनः आपदामपहर्तारं दातारं सर्वसम्पदां योगादिरामणिसामामं भूयो भूयो नमाम्यहम् గణపతి ప్రాంతంతో ముందుకు రావాల్సిందిగా కొండ వీరశంకర్ గుప్తా గారు ఆర్యవైశ్య సంఘం పట్టణ మాజీ అధ్యక్షులు గారు శశివరణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతవక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణే నమోస్తుతే నారాయణే నమోస్తుతే జై వాసవి నిత్య పూజా సత్య సింధు ఆత్మహారతి అందుకో కళం పారగలం సాగర సేవమీయ మృగల విశ్వజననీ వాసుని వా హృదయనీ నాౌదదైతో విడుదల సహకార బంధమునియుమల ప్రగతి పుష్పో వేయక భక్తిలోనియోడుతుము విశ్వశాంతి కేయుతుము విశ్వజలి మా హృదయ నీతి అందుకో జై వాసవి దయచేసి అందరూ కూర్చోవాలి. అందరూ కూడా ఈ స్థానంలో కొంచెం చక్కగా ఉంటుంది భగవద్గీతతో ఇది మనం ప్రారంభిస్తున్నాము. అదేవిధంగా ఇంతవరకు కన్ను పుస్తకం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః యస్య భూతి యస్య సూర్యశ్చ చింతమాం అగ్ని సతామయామరణ వేదమాతా ప్రచోదయంతాం పావమాని విజ్ఞాన ముఖ్యాతిథులు టీజీ వెంకటేశ్వర గారు, ధన్పాల్ సుందర గుప్త గారు,
విశేష అతిథులు శ్రీ విద్యా గారు, బుక్క దేవేంద్ర గారు, ఆత్మీయ నాయకు కోలవిక గారు, కొండ వెంకట గారు, పాద లక్ష్మీస్వామి గారు, బచ్చు నాయన నిలగుప్త గారు, ఇళ్ళ మమతా గారు, శ్రీమతి కన్నమ్మ మండలి గారు, మరియు వివిధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు మరియు గల్లి సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, మాజీ అధ్యక్షులు, కార్యదర్శులు మరియు మా వైశ్య సంఘ సభ్యులు, మా అక్కయ్యలు మరియు అతిథులు మరియు మీడియా మిత్రులకు అందరికీ శుభోదయం, శుభాకాంక్షలు అందజేస్తూ ఈ విద్యుత్ ఆత్మీయ సమ్మేళనానికి చేసిన ముఖ్య అతిథులు అనుబంధ సంస్థల ప్రధాన కార్యదర్శులు, పట్టణ సోదర సోదరులు, వివిధ గల్లి సంఘాల ప్రతినిధులకు పేరు మీద నమ్మకమానం తెలియజేస్తున్నారు. 60 వర్షాలు 108 గడపలు 102 గురువులు ఉన్నటువంటి చూడని శ్రీ నగరేశ్వర స్వామి తొమ్మిది రూపాయలది కార్యానికి అట్టి హిందూ నగరంలో 1944లో పట్టణ సంఘానికి స్థాపించి మొదటి అధ్యక్షుడిగా శ్రీ పైట వెంకన్న గారు మరియు ఆర్చి బాలచంద్ర గారు మరియు బెంజూరు వెంకటేశ్వర గారు మరియు చీకోటి శంకర గారు ఇలా ఎందరో మహానుభావులు సేవ చేసిన ఈ సంఘానికి మరియు మరియు 1980లో మా దర్బార్ కిషన్ గుప్తా గారు, మా పెద్దనాన్న గారు కూడా ఇక్కడ వైద్య సేవ సంఘానికి అధ్యక్షుడిగా ఉండి సేవలు అందించారు. అలాంటి సంఘానికి నన్ను ఈరోజు అధ్యక్షుడిగా ఎన్నుకున్న మన వైశ్య సేవ సంఘ అధ్యక్షులు మరియు మెంబర్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను మరియు పాదాభివందనం చేస్తున్నాను. అయితే మొదటిగా మేము సంఘంకి వచ్చిన తర్వాత చేసే కార్యక్రమాన్ని చిన్నగా వివరిస్తున్నాను. ఏంటంటే మొదటగా మన నిజామాబాద్ పట్టణంలో మన సంఘంలో ఇప్పుడు ప్రజెంట్ మెంబర్స్ 10,017 మంది ఉన్నారు. అయితే మేము మొన్న క్యాంపసింగ్ పోయినప్పుడు మాత్రం చాలా మంది మెంబర్షిప్ లేదని చెప్పేసి చెప్పిండ్రు. దాంట్లో భాగంగా మేము మొదటగా చేసే పని మెంబర్షిప్ పెంచడము. దానికోసము మేము ఫీజు కూడా 50,000 రూపాయలు చేయడం జరిగింది. అయితే ఈ ప్రోగ్రామ్ మెంబర్షిప్ ప్రోగ్రామ్ని ఆగస్టు 31 వరకు మేము ఖచ్చితంగా అందరినీ కలుపుకొని ప్రతి గల్లి సంఘాలతో మాట్లాడి వాళ్ళ దగ్గర ఉన్న మెంబర్షిప్ చేయడానికి మేము ఒక డ్రైవర్ స్పెషల్ డ్రైవ్ చేస్తాము. ఆ దాంట్లో భాగంగా ఇవాళ కొత్తగా చేసిన వాళ్ళ మెంబర్లకు ఇవాళ ఒక ఐడి కార్డు కూడా మేము ఇన్స్టాంట్గా ఇవ్వబోతున్నామని మీకు విన్నవించుకుంటున్నాను. అయితే మా పీరియడ్లో మేము ఈ పోయిన సంవత్సరం వరకు ఒక 50 మందికి 500 రూపాయల పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో 300 రూపాయలు పట్టణ సంఘము, 200 రూపాయలు దర్బార్ విఠల్ లక్ష్మీబాయి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 200 ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం నుంచి మేము ఈ సంవత్సరం 50 మందికి నిన్నగానే ఖచ్చితంగా 50 మందికి ఇంక్రీజ్ చేసి 100 మందికి చేస్తామని మీకు విన్నవిస్తున్నాం. అయితే మెంబర్షిప్ డ్రైవ్ కాకుండా మన చదువుల కోసము మన పిల్లలకు ఏదైతే వేద వైశ్య బీద వైశ్య మెంబర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎవరికైనా విద్య గురించి ఏమైనా కావాలంటే మేము
ఉచితంగా ఒక 50 మందికి అయితే ఈ సంవత్సరము చదివించడానికి ముందుకు వస్తున్నామని మీతో వివరించుకుంటున్నాను. అయితే మీకు వివరించుకున్న ఏంటంటే పరివారం ఎప్పటికైనా కానీ సేవకు ఎప్పటికీ ముందుంటామని చెప్పేసి మీకు విన్నవించుకుంటున్నాము. అదేవిధంగా మేము అయితే నేను గత మన పాలక మండలిలో కన్యాక పరమేశ్వరి దేవాలయానికి మరియు మొన్న 2 సంవత్సరాలు నూతన వైశ్య ఉన్నత పాఠశాలకి సేవ చేశాను. అందులో భాగంగానే ఇప్పుడు ఇక్కడ పట్టణ సంఘానికి నేను అధ్యక్షుడిగా నిలబడి మీరందరూ ఆరోగ్య సంఘంలో గెలిపించినందుకు నందప్రసాద్ మీతో విన్నవించుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే మేము చైత్ర వైశాఖ మాసంలో ఉచితంగా వివాహాలు చేస్తామని చెప్పి నేను మీతో విన్నవించుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఢిల్లీ సర్కారులో 100,000 రూపాయలు ఉన్న ఎవరైతే మన పేరు వహిస్తున్నారో వాళ్ళకు మన గవర్నమెంట్ నుంచి ఏదైతే స్కీమ్ ఉన్నదో దాన్ని కూడా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు మా తరఫు నుంచి మా సంఘం తరఫు నుంచి మా ఎమ్మెల్యే గారి ఆందోళనలో మేము ముందుకు పోయి ఇల్లు శాంక్షన్ చేపిస్తామని మీకు విన్నవించుకుంటున్నాము. అయితే మేము చేసే కార్యక్రమంలో బలి సంఘాల ప్రతినిధులతో సమావేశమై ప్రతి నెల కానీ 2 నెలలకు ఒకసారి కానీ వాళ్ళకి కలిసి అక్కడి ప్రాబ్లమ్స్ ఉంటే మాకు అయిన కాడికి మేము చేసి వాళ్ళ సాల్వ్ చేస్తామని చెప్పి మీతో వివరించుకుంటున్నాము. అయితే సంఘాలు బలంగా ఉంటే సంఘం బలంగా ఉంటుందని నమ్మకంకి మేము ముందుంటామని చెప్పి మీతో వివరించుకుంటూ ఏదైనా సంఘ అభివృద్ధి కొరకు సంఘ సభ్యుల అభివృద్ధి కొరకు ఎప్పుడైనా ముందుండి నడిపిస్తారని చెప్పేసి మేము మీతో విన్నవించుకుంటున్నాను. అయితే ఈ సంవత్సరం ఎవరైతే మా ఎన్నికల అధికారులు ఈ సంవత్సరం ఎన్నికలు నిర్వహించారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. వారు ఎన్ని కష్టాలైనా చూసి ఎన్ని కష్టాలైనా భరించి ఈ ఎన్నికలు నిర్వహించడం వారికి చాలా కష్టకరమైన టైంగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు చేసిన కష్టానికి ప్రతిఫలం ఏముందో వారికి తెలుసు. కాకపోతే మన సంఘ సభ్యులందరూ ఆ ఎన్నికల ఆఫీసర్లకు కృతజ్ఞతగా ఉండాలని చెప్పి వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సార్ మీరందరూ కష్టపడి మా ఎన్నికలు నిర్వహించి మమ్మల్ని ఈ సంఘానికి మంచి పేరు తెచ్చారని మేము అనుకుంటున్నాము. మీ దగ్గర మీ తప్పు అయితే ఏం లేదు, నాకు తెలిసి అయితే ఎక్కడ కూడా మీ తప్పు లేదు. కాకపోతే ఏం జరిగిందో దేవుడు తెలుసు. కావున నేను వినియోగించింది సంఘం గురించి 2 సంవత్సరాల మేము కష్టపడి పనిచేస్తామని ఎటువంటి చెప్పిన కార్యక్రమాల్లో ప్రతి దాన్ని అమలు చేయడానికి కృషి చేస్తామని మా కార్యాలయ సభ్యులకు నేను మీ అందరికీ ప్రమాణపూర్వకంగా మీ అందరికీ చెప్తున్నాము. కంపల్సరీ చేసి చూపిస్తామని చెప్పి మీ అందరికీ వినియోగించుకుంటూ ఈ సభకు విచ్చేసిన అందరికీ మరి ఒకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శ్రీరామ్, జై జగన్. సహాయ కార్యదర్శి దొంతుల రాజపేట సహాయ కార్యదర్శి మరుపతి ముఖ్య సలహాదారులు ముఖ్య సలహాదారులు మురారి విజయదుర్గ అమెరికన్ సాధనలోని కార్యాలయ సభ్యులు కాకపై కార్యాలయ సభ్యులు కార్యాలయ సభ్యులు రాబోయే కాలంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసే విధంగా మరి వారందరూ కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి కార్యక్రమాలు ఏవైతే చేస్తారన్నారో వాళ్ళు కూడా చేసే విధంగా మీరందరూ కూడా సహకరించాలని చెప్పేసి మనం
జై వాసవి జై జై వాసవి. గట్టి చప్పట్లతో అభినందనలు. అందరూ సభ్యులందరూ గట్టిగా చప్పట్లతో వారికి అభినందనలు. మరి ముందు సంఘాలు నడిపించేది వాళ్ళే. మరి అభివృద్ధి పదంలో నడవాలంటే మనందరూ సహాయ సహకారాలు వారికి అవసరం ఉంటాయి. జై వాసవి. జై జై వాసవి. సంఘ సభ్యులందరికీ అమ్మవారి ఆశీస్సులతో పాటు మన అతిథుల ఆశీస్సులు కూడా అంటే మరి వారు సంఘాన్ని చక్కగా ముందుకు తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతూ ధన్యవాదాలండి. విజయోత్సవ ఆత్మీయ సమయానికి ఇచ్చేసిన ముఖ్య అతిథి ధన్పాల్ సురేంద్ర గారికి, మరి బిగాల గణేశన్న గారికి, పూల వెంకట గారికి, ముఖ దేవేంద్ర గారికి, కొండ వెంకటేశ్వర గారికి, ధన్పాల్ సింగ్ గారికి, పాద లక్ష్మణ గారికి, మరియు పెద్దలందరికీ, స్టేజ్ ముందర అక్క జిల్లాలకు అన్నదమ్ములందరికీ నమస్కారం. ఈ ఎన్నికల్లో నాపై నమ్మకం నుంచి నా కార్యవర్గాన్ని నన్ను ఏకాదశి రోజున ఉపవాసం నుండి 4 గంటల లైన్లో ఉండి ఓటు వేసి గెలిపించిన మీ అందరికీ శిరస్సు నమస్కరిస్తున్నాను. ఈ ఎలక్షన్ చూడండి, మన ఎలక్షన్ రోజు వర్షం లేదు, తెల్లటి వర్షం పడదు. మళ్ళీ ఈరోజు నిన్న ముందు వర్షం ఉంది, ఈరోజు వర్షం లేదు. మన దేవుడు సహకరిస్తూ పంచభూతాలు సహకరిస్తున్నాయి, కానీ మనుషులు సహకరిస్తలేదు. మన వయసులో సహకరిస్తలేదు. 2 సంవత్సరాల కోసం పోటీ చేసి సేవలను కట్టినందుకు ఇంత కష్టం చేస్తున్నారు. మా కార్యక్రమంపై ఎటువంటి నమ్మకంతో మీరు ఓటు వేయించుకున్నారో ఆ నమ్మకాన్ని మేము ఫస్ట్ రోజే శాకంబరి అలంకారంలో మేము చూసి మీరందరూ ఆస్వాదించినాము. నెక్స్ట్ డే గంగాభిషేకము, కుంకుమ పూజ, అన్నదాన ప్రసాదం. మా 50 సంవత్సరాల చరిత్రలో కూడా నవరాత్రులలో భక్తులు అసలు దానికన్నా ఎక్కువ భక్తులు వచ్చి ఓట్లు వేసి పెట్టించిన మా సభ్యులు ఉన్న ఆనందంతో ఇంతమంది సభ్యులందరూ చాలా చాలా ధన్యవాదాలు. ఇదే విధంగా ప్రతి కార్యక్రమం కూడా మేము పెద్ద కార్యక్రమం విజయం కావాలంటే మీ అందరూ సహకారం కావాలా. జయవస్తుంది. అలాగే మా కార్యాలయంలో ఒక సంకల్పం చేసాము, అమ్మవారికి బంగారు ఉండాలి చేద్దామని నిర్ణయించుకున్నాం. ఆ ఉండాలని అడగకుండానే ఇప్పటివరకు 60% బంగారం దాఖలు ఇచ్చారు. ఇక మిగతా 40% కూడా ప్రతి ఒక్కరు అవకాశం రావాలని ఉద్దేశంతో ఒక్కొక్క గ్రామ బంగారాన్ని తీసుకోవడం జరుగుతుంది. మీకు ఎవరైనా ఇవ్వదలుచుకున్నవారు మా కన్వీనర్ గూడె ప్రకటన ఉన్నారు, అతన్ని ఇవ్వవలసిన కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జయవాసవి జయ జయవాసవి. శ్రీ దుర్గ అన్నదాని శ్రీ బంధు సతీష్ గుప్తా, శ్రీ పూజా శ్రీ ఆనంద శ్రీనివాస్ గుప్తా, శ్రీ శీల వినోద్ కుమార్ గుప్తా, సాంస్కృతిక శ్రీ మరి వీరికి నూతనంగా ఎన్నికైనటువంటి కార్యవర్గ సభ్యులందరినీ కూడా మన కార్యక్రమ ముఖ్య అతిథి గారు, అలాగే విశేష అతిథి గారు ధన్పాల్ సూర్య గారు, బిగాల గణేశన్ గారు, వీరందరినీ కూడా కళతో సన్మానించాల్సిందిగా
మీరందరూ కూడా ఈ యొక్క సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా భావిస్తున్నాము. జై వాసవి, జై జై వాసవి. కన్యకా పరమేశ్వరి దేవాలయంలో జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో వారు నిర్వహిస్తున్నారు. దానికి అనుగుణంగా పట్టణంలో ఉన్నటువంటి ఆర్య వైశ్య మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున వస్తూ మన వైశ్య సోదరులందరూ కూడా మరి యొక్క కార్యక్రమానికి వస్తూ చక్కగా కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. మరి వారందరూ కూడా అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తాను. అలాగే పాత్రికాంతమైన గుప్త గారు కార్యవర్గ సభ్యులను సన్మానించాల్సిందిగా అందజేస్తాను. ముక్క దేవేంద్ర గుప్త గారు నేటి కార్యక్రమ విశేష అతిథులు ముక్క దేవేంద్ర గుప్త గారు, పాల్దే కాంతమన్న గారు. మరి అలాగే ఇంత చక్కటి ఫంక్షన్ ని మనకు ఎలాంటి రుసుము లేకుండా చక్కటి ఫోటోలు అతిథులతో కాలాతీతం అవుతుంది. దయచేసి ఫోటో సెషన్ తొందరగా ముగించవలసిందిగా అందరికీ మనవి చేసుకుంటా ఉన్నా. జై వాసవి. థ్యాంక్ యూ. అలాగే మన పాపాలను లెక్క రాసేవాడు. చరిత్రలో చంద్రగుప్తుని కాలాన్ని స్వార్థయుగం అంటాము. స్వార్థయుగం ఇంతవరకు ఎక్కడ లేవు మరి. అలాగే మన స్వతంత్రంలో తీసుకుంటే బాపూజీ, మహాత్మా గాంధీ, అలాగే మన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకై పొట్టి శ్రీరాములు గారు, అమరజీ, అలాగే త్యాగమూర్తులు ఎందరో మహానుభావులు వారందరికీ సభాముఖంగా అందరికీ శతకోటి పాదాభివందనాన్ని తెలియజేస్తూ ప్రపంచానికి ఒక దైవభక్తిని, ఒక క్రమశిక్షణని, ఒక ఆర్థిక క్రమశిక్షణను నేర్పింది వైశ్యులు మాత్రమే. ఇంటి వారిని చూసి ఇది ఎవరైనా చెప్పవచ్చు మనం. అంటే అంత క్రమబద్ధంగా, అంత ధర్మబద్ధంగా, అంత శాస్త్రయుక్తంగా మన వయసులో ఉంటాం. కాబట్టి దాదాపు ఫస్ట్ వయసులే, ధర్మాల్లో ఫస్ట్ వయసులే, వ్యాపారం నిజాయితీగా చేసే వాళ్ళు వయసులే. అందుకే జహ బనియా నహీ హై వహ దునియా నహీ హై, జహ బనియా నహీ హై వహ దునియా నహీ. ఇది మన వయసుల చరిత్ర. అందరి చరిత్ర మనం ఇంకా మంచి పేరు సంపాదించుకోండి. ఇక ముఖ్యంగా నేను ఇప్పుడు మీ అందరి ఆధారాలు మానవాలతో ఈ వేదిక మీద పెద్దలందరి ఆశీస్సులతో మా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. నగరేశ్వర దేవాలయ కమిటీ అధ్యక్షుడిగా మీ అందరికీ కూడా సభాముఖంగా ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఇక ముందు రాబోయే ఎన్నికల్లో కూడా మీరు సాధ్యమైనంత వరకు ప్రతి కమిటీ ఎలక్షన్లను యునానిమస్గా చేసే ప్రయత్నం చేస్తారని ఆ శక్తిని ఆ భగవంతుని కల్పిస్తారని ఆశిస్తున్నాను. అలాగే మా నగరేశ్వర దేవాలయ కమిటీ సుమారు ప్రతి సంవత్సరం 4 లక్షల రూపాయల ఖర్చుతో నడపబడతా ఉన్నది. దానికి ఆర్థిక వనరులు లేవు. మీరిచ్చే చిన్నారే మాకు ఆర్థిక వనరు. అందుకే ప్రతి సంవత్సరానికి 2 సార్లు ఏది శ్రావణ మాసం సందర్భంగా, మహాశివరాత్రి సందర్భంగా మీ దగ్గరికి చెంగాల కొరకు వస్తాము. మమ్మల్ని కదులుకోకుండా విసుకోకుండా మాకు చెంగాలిచ్చి మాకు తోడ్పడతారని ఆశిస్తున్నాను. నగరేశ్వర భగవానికి మీకు ఒక నిమిషం సమయం ఇచ్చాము, అంతకంటే అవకాశం లేదు. అతిథులు ముఖ్య అతిథులు వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. చిన్న వివేకానంద గుప్తా గారు మరి వారి కార్యక్రమం అంతా కూడా వేదికపై రావాల్సిన తులసి శ్రీనివాస గారు, ఉత్తర శ్రీధర్ గారు, సలహాదారులు శ్రీకుంట శ్రీధర్, మాన్య రాములు, సంతోష్, అన్నయ్య గారు, తండ్రి గారు, రామోదరి గారు, మామూలు శివరాత్రి కన్వీనర్ శ్రీ గురుజీ హరీందర్ గారు, కుంట రామయ్య గారు, చెన్న దుర్గాప్రసాద్ గారు, సర్వనివాస పూజ కన్వీనర్ ఉప్పల అరుణ్ కుమార్ గారు, పాల్కి వెంకటరాములు గారు, మీరందరూ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నారు. వీరికి ఆశీస్సులు అందించవలసిందిగా అతిథులను కోరుతా ఉన్నాం. మరి స్వాగతిస్తూ వారికి సన్మానించాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. మీ పెద్దల ఆశీస్సులు వారికి అవసరం అండి. అందరూ పెద్దలందరూ వారిని ఆశీర్వదించవలసిందిగా కోరుతా ఉన్నాం. చేస్తామని చెప్పేసి అందరు కూడా ఆ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని నగరేశ్వర భగవాన్ కృపకు పాత్ర కావాల్సిందిగా మనం చేస్తూ నగరేశ్వర. థ్యాంక్ యూ. నగరేశ్వర దేవాలయ కమిటీ వారి కార్యవర్గానికి అంతా కూడా మరొకసారి
శుభాభినందనలు తెలియజేస్తున్నాము. మరి ఇప్పుడు నేటి కార్యక్రమ అతిథి గారు శ్రీ బిగాల గణేష్ గుప్తా గారు, మాజీ శాసనసభ్యులు, నిజామాబాద్ అర్బన్. మరియు ఈ యొక్క ఆర్యవైశ్య సంఘ పట్టణ విజయోత్సవ ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నటువంటి వారి సోదరుడు ధన్పా శ్రీనివాస్ గారు, పాల్తే రవికుమార్ గారు, సైనా వివేకానంద గుప్తా గారు, ఇంగు శివప్రసాద్ గుప్తా గారు, అదేవిధంగా మీరు అభినందన సభ జరుపుకుంటున్నారు. విజయోత్సవ మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి ధన్పా సూర్యనారాయణ గారు, అదేవిధంగా ముక్కా దేవేంద్ర గుప్తా గారు, గోల విక్రమరావు గారు, కొండా వీరశేఖర గుప్తా గారు, ఇల్లెందుల మమతా ప్రభాకర్ గారు, కల్పన మహేష్ గారు, బచ్చు నాగనాథ్ గుప్తా గారు, లక్ష్మీచంద్ర గుప్తా గారు, ముక్కా వినోద్ కుమార్ గుప్తా గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి సోదరి సోదరులందరూ, ముందర ఉన్నటువంటి సోదరి సోదరులందరూ, దయచేసి మీ అందరూ ఒక 5 నిమిషాలు, అమ్మ 5 నిమిషాలు, మహిళలకు ముచ్చటంటే చాలా ఇష్టం నాకు తెలుసు. ఒక 5 నిమిషాలు నా కోసం ఉంటారు. అయితే గత సంవత్సరాల కాలంగా నేను దూరంగా ఉన్నాను. మరి ఈ కార్యక్రమం చేత మీ అందరినీ కలుసుకునే భాగ్యం కలిగినందుకు నేను చాలా సంతోషపడతా ఉన్నాను. సంవత్సరం తర్వాత మొన్న ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. నేను విన్నాను. అవి ఎంత హోరాహోరీగా జరిగాయంటే అసెంబ్లీ ఎన్నికల్లో నేను సూర్యుడు మేము ఏదైతే పోటీ పడ్డామో అంతకంటే గట్టిగా ఈ అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. సంతోషం. పోరాట పదం అనేది ఉండాలి. కొట్లాడిలు మంచిగా కండలు చేసుకుంటాము, గల్లీలో పాటలు పాడాము, ప్రచారాలు చేసేము, చివరికి విజయోత్సవ ఏర్పాటు చేసేసి మరి నాకు తెలిసి మీ అంతా కట్టిన సుందరం నేను కొట్లాడుతున్నాను మన ఎన్నికల్లో. చాలా సంతోషం ఏదైనా. అయితే ప్రజల ఇచ్చిన తీర్పుని గౌరవించి గత సంవత్సరాల కాలంగా వస్తున్నా ఏదైనా శుభకార్యాలు కానీ ఏదైనా ఫంక్షన్ కానీ అటెండ్ చేసి నేను వెళ్ళిపోతున్నాను. ప్రజలు మంచి తీర్పించాలని నేను కోరుకుంటున్నాను. పదవులు శాశ్వతం కాదు. ప్రజాస్వామ్యంలో గెలుపులు ఓటర్లు ఇవన్నీ వస్తుంటే పోతుండే 10 సంవత్సరాలు సర్వీస్ చేసే అవకాశం ఇచ్చింది కాబట్టి బిడ్డ 5 సంవత్సరాలు ఇంకా రెస్ట్ తీసుకోమని చెప్పేసి మనకు 5 సంవత్సరాల సమయం ఇచ్చింది. ఆ 5 సంవత్సరాల మంచి కుటుంబ సభ్యులతో సమయం గడుపుతూ తీర్థయాత్రలో పోతూ కొంచెం పొట్ట తగ్గించాలనే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాను. మరి ఈ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నాను. మళ్ళీ 5 ఎలక్షన్ వస్తుంది, అప్పుడు చూసుకోవచ్చు. కానీ ఎదురించినటువంటి కట్టుబడి మన పట్టణం చేసుకోవచ్చు. మరి ఈరోజు చూస్తే చాలా చూడముచ్చటేసింది కాదు. మా టెంపుల్ కమిటీ సభ్యులేమో పంతులుగా పూజారిగా దేశాలు వేసుకొని మంచిగా బ్రహ్మాండంగా దూరం పెట్టుకొని వచ్చారు. మా సోదరులు ఏదైనా అమ్మవారిలాగే తయారయ్యారు. వాళ్ళు ఉండే అమ్మవారిగా వీళ్ళు పూజారు. మరి ఇంకా మిగతా సోదరులు మంచి యూనిఫామ్ వేసుకొని తరఫుగా తయారయ్యారు. మరోసారి శుభాకాంక్షలు తెలియజేసి మరి మీరు ఇచ్చినటువంటి 10 సంవత్సరాల్లో నాకు ఎక్కడ అవకాశం దొరికినా విషయం చెప్పారు. మీకు నాకు రక్త సంబంధం లేకున్నా బయట వైశేఖరులు కలిస్తే నేను మంచి పని చేస్తే అయినా మీ సౌకర్యం మంచి పని చేసిందయ్యా, ఒకవేళ నేను చెడ్డ పని చేస్తే ఏదైనా మీ సౌకర్యం పాత పని చేసిందయ్యా అని చెప్పేసి మాట్లాడతారు. మీ తల ఎక్కువని విధంగా నేను పనిచేసిన తప్ప తల దించుకునే విధంగా నేను పని చేయను అని చెప్పినా మరి దానికి కట్టుబడి 10 సంవత్సరాలు చేసి దాంట్లో ఒక 2 నిమిషాల పడకుండా నేను చెప్పేస్తాను. కలెక్టరేట్ పెట్టాం. అన్ని జిల్లాలో కొత్త జిల్లాలో కలెక్టరేట్ వచ్చి మీరు చేసిన గొప్పగా అనుకోవచ్చు. కానీ పాత జిల్లాలో ఎక్కడ కూడా కలెక్టరేట్ రాలే, కేవలం నిజామాబాద్లో మాత్రమే వచ్చింది. ఒక హైడ్రామ్ కట్టాం, పక్కన నాగ్పూర్ కట్టాం, విజయవాడ రైల్వే మందిరం కట్టాం,
మన కుల సంఘాలు కూడా నా శక్తి కొద్దీ మన పట్టణ సంఘం కావచ్చు, గల్లి సంఘాలు కావచ్చు, అన్నీ కూడా నేను ఎక్కువ తీసుకొచ్చాను. మరి 10 సంవత్సరాల్లో నా శక్తి కొద్దీ నేను చేస్తాను. ఈరోజు సూర్యనక్షత్రంలో అవసరం ఉంది. నేను అమ్మవారిని కోరుకుంటున్నా, నేను ఎన్నైతే పనులు చేసిందో నాకంటే డబల్ చేసి శక్తి సూర్యుని తీయాలని చెప్పి జనరల్గా పోలీసులు ఏమనుకుంటారు, అబ్బాయి మందపట్టు చేస్తే ఆయన 10 కోట్లే ఇవ్వాలంటారు. కానీ నాకు కోరుకోను, నేను మందలిస్తే ఆయన 200 మంచి నిజామాబాద్ అభివృద్ధి చేయాలని చెప్పి ఇప్పటికీ ఎన్నికలు అయిపోయినాయి, అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి. అప్పుడు మాత్రమే మాట్లాడేది. దాని తర్వాత ఇప్పటి వరకు ఎవరు మాట్లాడాలనుకున్నాం. శ్రీనివాస్ గారు మీకు కూడా నేను అదే సూచిస్తా ఉన్నాను. శ్రీనివాస్ గారు కావచ్చు, ప్రభాకర్ కావచ్చు, అదేవిధంగా మన వైస్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి శ్రీనివాస్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి గెలిచిన ప్రతి ఒక్క ప్రజానికని ఇక ఇక్కడి నుంచి రాజకీయం పక్కన పెట్టి సంఘాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, నా సమాజంగా ఏ విధంగా పోవాలి, అరే రేపు పొద్దున చెప్పులు ఏ విధంగా ఉండాలి. నిజామాబాద్ పట్టణంలో పట్టణ సంఘం వారు పలానా అధ్యక్షులుగా ఉన్నప్పుడు, పలానా వాడి ఉన్నప్పుడు ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేసేది అనేటటువంటి నాన్న మంచి పనులు చేసే విధంగా అది అమ్మవారి గుడి కావచ్చు, కోటగల్లి సంఘం కావచ్చు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఎవరితో పేచి లేకుండా అందరి మనాలను పొందుతూ అందరి పార్టీల ఖచ్చితంగా మీరు ముందుకు తీసుకొని పోవాలి. నేను అధికారంలో లేకుండా, నా దగ్గర పదవి లేకున్నా ఎప్పుడు మీ సోదరుడిగా మీకు అండదండగా నేను ఉంటా. ఏ అవకాశం వచ్చినా, ఏ అవసరం వచ్చినా కూడా నేను ఎదిరించే పరిస్థితుల్లో లేకున్నా ఒక ధైర్యంతో ఎప్పుడు మీకు ఉంటా అని చెప్పేసి మరి నేను తెలియజేస్తూ, మరి మా సోదరులు ఇచ్చింది అలా మీరు ఖచ్చితంగా రావాలన్నా తప్పకుండా వస్తానని చెప్పిన. సరే పేర్లు మారినప్పటికీ మంది అదే, హాలు అదే, పేరు ఏమైనా మారేవచ్చు. తప్పకుండా వస్తా అని చెప్పినా మీ అందరినీ కలుసుకునేటటువంటి అవకాశం వచ్చింది. చాలా సంతోషం. మరి మీరు వచ్చిన సందర్భంగా ఒక విషయం గుర్తు చేసి, అన్న అమ్మవారి టైంలో మేము లాగా పెట్టాలనుకున్నాం, మీరు ఒక 2 కిలోల వెండి ఇస్తాను, మళ్ళీ ఒకసారి మేము గుర్తు చేస్తామని చెప్పి మీ అందరి సమక్షంలో నేను పాటిస్తామన్న తర్వాత 2 కిలోల వెండి కూడా నేను పంపిస్తానని చెప్పేసి నేను తెలియజేస్తూ ఇంకొక కార్యం నేను చేస్తున్నాను. కొంతమంది అయితే కొంతమంది అపోహలకు గురయ్యారు. అరే ఎక్కడైనా మాజీ ఎక్కడైనా ఎంతమంది రాజకీయంలో కుల ఎన్నికల్లో నిలబెట్టారు. అది ఎట్టి పరిస్థితుల్లో పొరపాటు. ఎవరికి డెవలప్ అనేది నా దగ్గరికి ఎవరు రాలేదు, నేను ఎవరికి మీ దగ్గరికి పోలేదు, నేను ఎవరికి ప్రచారం చేయలేదు, ఇక ముందు కూడా నేను చేయాలి. ఎందుకంటే ఇప్పుడు రవి గారు నాతో ఉన్నాడు రవి, కానీ ఏ ఒక్కరు అందరినీ సపోర్ట్ కావాలని అడగలేదు. నేను నీకు సపోర్ట్ చేస్తాను చెప్పాలి, ఎవరికి పోలేదు. ఆ రోజు వాస్తవానికి నేను నిజామాబాద్లో ఉన్నా. ఆ రోజు తొలి ఏకాదశి మరి మేము నిర్మించినటువంటి గుళ్ళో పూజలు చేసి ఇలాంటి నేను అపవాదం వస్తుందని చెప్పేసి నేను ఓటు వేయడానికి కూడా రమ్మని నేను ఏనాడు చెప్పలేదు. ఎక్కడ కూడా నేను ఆ ఎలక్షన్లో నేను జోలు చేసుకోలేదు. ఎందుకంటే నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా సంఘం ఎలక్షన్స్ వస్తే పెద్దవాళ్ళు చూసి నేను ఎవరికి ఆ క్రమంలో కూడా నేను చేసి దండ పెట్టి కూడా చెప్తాను. దయచేసి కులరాజకీయ లాగండి. అందరు మన వాళ్ళు ఎవరు గెలిచినా వారికి నేను సన్మానిస్తా, నేను శాలగస్తా, నేను పూలదండ చేస్తా, మీకు చేదో వాదనగా నేను ఉంటాను. ఏ అవసరం వచ్చినా దీంట్లో పక్కన లాక్కండి అని నేను చెప్పినా నేను మాట కట్టుబడి ఉన్నా. అపవాదాలు ఎవరైనా ఉంటే మీరు మనసులకి తీసేయండి. ఎప్పుడు కూడా మీ వైద్య సోదరుడుగా, మీ కుటుంబ సభ్యులుగా నేను ఉంటానని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ, జై వాసవి. అందరికీ జై శ్రీరామ్, జై వాసవి. మా పిలుపుని అందుకొని విచ్చేసిన అతిథులు, ఆత్మీయులు, ఆర్యవేశ పెద్దలు, శాశ్వత సభ్యులు, బంధుమిత్రులు, సోదరి సోదరులు, మీడియా మిత్రులకు మరొకసారి జై శ్రీరామ్. నేను హిందూ శివప్రసాద్ 2023-25లో మాణిక్ భవన్ పాఠశాల సెక్రటరీగా నా సేవలను అందించాను. మేము చేసిన అభివృద్ధి చూసి మా మీద విశ్వాసంతో ఈ ఎన్నికల్లో కూడా దీవించి నన్ను మాణిక్ భవన్ పాఠశాలకు అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు శిరస్సు వచ్చి
నమస్కారం. మా యాన్లో మా కార్యాలయ సభ్యులు సహకారంతో ఇంగ్లీష్ మీడియంని 7th నుంచి 9th వరకు అప్డేట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం 10th అప్డేట్ చేయడం చేస్తున్నాను. శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాల విద్యార్థి తయారు చేసిన సైన్స్ ప్రాజెక్ట్ జిల్లా రాష్ట్ర స్థాయిలో ఎన్నికై జాతీయ స్థాయికి వెళ్ళడం నిజంగా మానవ చరిత్రలో గుర్తించదగిన విషయం. రాబోయే 2 సంవత్సరాల్లో మా పాఠశాల ఇంకా అభివృద్ధి చేసి అందరూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తారు. మరియు చిట్టిమిల్లి హరిప్రసాద్ వైశ్య జూనియర్ కళాశాల స్థలాన్ని సంబంధించిన జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి అందులో ఆర్యవైశ్య పెద్దలు సహకారంతో కళాశాల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తారు. మరియు మన వైశ్య ఉన్నత పాఠశాల హిందూ ధార్మిక ధర్మాన్ని సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి హిందువులు అందరూ ఏకత్వం పెంచడానికి చిన్ననాటి నుండి వారికి హనుమాన్ చాలీసా భవత కథలు నేర్పిస్తున్నారు. నన్ను అత్యధికంగా నేర్పించిన ఆర్యవైశ్య శాసన సభ్యులందరికీ ధన్యవాదాలు. మాపై ఇచ్చిన నమ్మకాన్ని ముప్పు చేసేదానికి శ్రీ నూతన వైశ్య పాఠశాల ఐపీఎస్ పాఠశాలను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్. నిర్వహణ కార్యదర్శి కొండ విద్యార్థులని ఆశీర్వదించాల్సిందిగా ముఖ్య అతిథి ధన్బాల్ సురేంద్ర గారిని, అదేవిధంగా ముక్క దేవేంద్ర గుప్తా గారు, వీరశేఖర్ కొండ వీరశేఖర్ గుప్తా గారు, అదేవిధంగా గజవాడ గుప్తా గారు, పాలే లక్ష్మీకాంత గుప్తా గారు, బచ్చు నారాయణ విలాస్ గుప్తా గారు అందరు అతిథులు వెళ్ళి ఆశీర్వదించాల్సిన కోరుతున్నారు. మరి ఒక 15 నిమిషాల కార్యక్రమం పూర్తవుతుందిగా సభ్యులంగా కోరుతా ఉన్నాను. దయచేసి సభా వాసవి కన్యకా పరమేశ్వర దేవాలయం కార్యక్రమ సభ్యులు కానీ మిగతా వాళ్ళందరినీ కూర్చుని పెట్టే బాధ్యత మన ఇంటిపైన ఉన్నది. మనమందరం ఉత్సాహంగా సైడ్కి నిలబడి ముచ్చట పెట్టారు కాదు, వచ్చిన వాళ్ళని అతిథులను కూర్చొని పెట్టాల్సిందిగా మనం చేస్తా ఉన్నాము. ఉన్నత పాఠశాలలో జరిగేటువంటి కొండ పవన్ గుప్తా గారు వేదికపై రావాల్సింది కోరుతున్నాను. ఈరోజు ఇందూరు నగరంలో నిజామాబాద్ పట్టణ సంఘంతో పాటు అనుబంధ సంస్థల ఆత్మీయ సమ్మేళనము కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు ఎమ్మెల్యే గారు ధర్మాల సుందరనారాయణ గారు, మాజీ ఎమ్మెల్యే గణేష్ గారు. గణేష్ అంటే ఏం లేదు కాబట్టి మీకు ఒకటే విషయం చెప్తున్నాను, ఎక్కువ సమయం లేదు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా ఎక్కడైనా ఉన్న వాళ్ళు కూడా నేను కూడా మనం పుట్టక ముందే నిజామాబాద్ పెద్దలు 1944లో తారకనామ సంవత్సరం భాద్రపద మాసంలో గణపతి పెట్టి అదే సంవత్సరం శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాల వైశ్య సేవా సంఘం కూడా స్థాపించిన ఘన చరిత్ర తెలంగాణలో ఉన్న దాకా ఆంధ్రప్రదేశ్లో ఉన్న దాకా ప్రపంచ స్థానంలో మన వైశ్యులు పెద్దలు నిర్మాణం చేశారని గర్వకారణం. ఇట్టి విషయం మీరు అందరూ గుర్తుంచుకోవాలి. అటువంటి ప్రతిష్ఠితమైన కార్యక్రమాలు చేస్తూ ఎన్నో సమస్యలు పెట్టిన ఈరోజు హిందూ నగరం నిజామాబాద్ నగరంలో మనము ఊహించని ఏమి విధంగా ఎన్నో పేరు తెచ్చుకున్నాం. మరి ఇంకో విషయం చెప్తున్నాను, 1956లో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య సభ ఏర్పడ్డది. అంతకంత పదాలే 1954లో నార్త్ ఇండియా నాలుగు వాస్తవాలలో ఇంకా ఏ జనాలు ఉందా వేరే అనుబంధ అందరితో కలిసి నిజామాబాద్ జిల్లా ఆర్యవైశ్య సంఘం స్థాపించడం జరిగింది. అటువంటి ఘన చరిత్ర మనకు ఉన్నది. మరి ఉర్దూ మీడియం ఉన్నప్పుడు బిఫోర్ ఇండిపెండెంట్ మన భారతదేశానికి స్వాతంత్రం రాలే, ఉర్దూ మీడియం ఉంది. అటువంటి పరిస్థితుల్లో మన పెద్దలు తెలుగు మీడియంలో ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణలో కూడా వైశ్యులతో నడపబడుతున్న తెలుగు మీడియం వైశ్య ఉన్నత పాఠశాల, ఇది నాట్య ఆంధ్ర స్కూల్ వైశ్య ఉన్నత పాఠశాల
నేను వచ్చి నిలబడ్డానంటే నేనేదో పెద్దలు రాలే, మీ అందరిని చూస్తా, మా పిల్లల్ని మా అమ్మని అందరిని చూస్తా నా భావంతో ఈరోజు ఇక్కడికి వచ్చా. అందరికీ నమస్కారం. కాలాతీతమైంది, అందరికీ ఆకలి కూడా అవుతుంది. అందరం ఒకసారి గట్టిగా 2 చేతులు పైకెత్తి జై శ్రీరామ్ అందరు లోపలే. ఇంకొకసారి జై శ్రీరామ్, జై వాసవి, జై నగరేశ్వర భగవాన్కి. ఈనాటి ఆర్యవైశ్య సంఘ మరియు అనుబంధ సంస్థల విజయోత్సవ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన పెద్దలు, మాజీ ఎమ్మెల్యే దిగాల గణేష్ గుప్తా గారు, పెద్దలు గౌరవనీయులు ముక్క దేవేందర్ గుప్తా గారు, మాజీ చైర్మన్ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు పోల విఠల్ గుప్తా గారికి, మాజీ అధ్యక్షులు పట్టణ ఆర్యవైశ్య సంఘ కొండ వీరశేఖర్ గుప్తా గారు, బంగారం వెండి అసోసియేషన్ అధ్యక్షులు మరియు అరవపల్లి ఫంక్షన్ హాల్కు తన సెక్రటరీగా పనిచేస్తూ మా మామ పాళ్ళ లక్ష్మీకాంతం గుప్తా గారు, కాశీ అన్నపూర్ణ సత్రం అంటే ఒక గుర్తింపు దేశవ్యాప్తంగా పుణ్యక్షేత్రాలలో, తీర్థక్షేత్రాలలో దానికి విశేషమైన కృషి చేస్తున్న, తన జీవితం మొత్తం దాని గురించే త్యాగం చేస్తున్న మా సోదరుడు, మా క్లాస్మేటు బచ్చు విలాస్ గుప్తా గారికి, అదేవిధంగా మా గురుస్వామి సుబ్బారావు గురుస్వామి అయినా సుమారు 100 మంది అయ్యప్పలు గురుస్వామి గారు, కొంచెం ఆగమయ్య గురుస్వామి, అదేవిధంగా పెద్దలు వైశ్య సంఘానికి ఎటువంటి సేవ అన్నా కానీ ముందుండే మా సోదరుడు ముక్క వినోద్ గుప్తా గారికి, ఈరోజు విజయోత్సవ సభ నిర్వహించుకుంటున్న అధ్యక్షులు, వారి కమిటీ సభ్యులు, వేదిక మీద ఉన్న అధ్యక్షులు చిరంజీవి ధనపాల్ శ్రీనివాస్ గుప్తా గారు, పాల్టీ రవికుమార్ గుప్తా గారు, చిన్న వివేకానంద గుప్తా గారు, ఇంగ్లీష్ శివప్రసాద్ గుప్తా గారు, ఇల్లేంద్ర సుధాకర్ గుప్తా గారు, మాషతి లిఖిత్ కుమార్ గారు, శ్రీమతి పైతర శీతల్ గారు, కూకుట్ల నవీన్ కుమార్ గారు, మరియు వాక్యాతలు అద్భుతంగా మనల్ని ఆదరించిన పార్చి ఆత్మారాం గారు, పార్చి రాజేందర్ గారు, చెన్నై గంగరత్నం గారు, మరియు వేదిక మీదున్న సోదరుమణులకు, వేదిక ముందున్న ఆర్యవైశ్య సోదరుమణులకు, చిన్నారులకు, యువకులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఆర్యవైశ్య సంఘ ఘన చరిత్ర, మన ఇందూరు ఆర్యవైశ్య సంఘం అంటే 1944 నుండి పెద్దలు వివరంగా చెప్పడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మహాసభ స్థాపించిన సంవత్సరము, దానికన్నా కొద్ది రోజుల ముందు నిజామాబాద్ ఇందూరు ఆర్యవైశ్య సంఘం స్థాపించబడ్డదంటే అది మన అందరికీ కూడా గర్వకారణం, గొప్పగా చెప్పుకునేది. అటువంటి ఆర్యవైశ్య సంఘము, ఆ సంఘంలో మనం ఉండడం అనేది నిజంగా చాలా గర్వకారణం. ఆర్యవైశ్యులు అంటే అనేక మంది చెప్పడం జరిగింది. సేవలో ముందుంటాం, అన్నదానంలో ముందుంటాం, అనాథ ఆశ్రమాలు కానీ, బడి గుడి కానీ అన్నిట్లో ముందుండే వాళ్ళము. ఈరోజు దేశంలో ఆందాని అంటే ఇన్కమ్ సృష్టించే దాంట్లో కూడా రాష్ట్ర ఆదాయం కానీ, కేంద్ర ఆదాయం కానీ, అది అంబానీ, ఆదాని వీళ్ళంతా కూడా ఆర్యవైశ్యులు కనుక దేశ సంపద కూడా 80%, 80% సంపదను సృష్టించేది ఆర్యవైశ్యులే.
ఇది ఆర్యవైశ్యులకు భగవంతుడిచ్చిన గొప్ప వరం. కానీ రాజకీయంగా మనం ఆలోచిస్తే, ఆ కోణం నుంచి ఆలోచిస్తే రాజకీయంగా రోజు రోజుకు వెంటపడతా ఉన్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 10ల సంఖ్యలో ఉన్న ఎమ్మెల్యేలు ఆర్యవైశ్యులు ఇప్పుడు కేవలము గత 12 సంవత్సరాల నుండి రాబోయే 3 సంవత్సరాల వరకు కూడా 3 టర్మ్లు కూడా తెలంగాణలో ఏకైక ఆర్యవైశ్యుడు అంటే నిజంగా మనము ఎంత వెనుకబడతా ఉన్నామో అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే రాజకీయం అంటే ఒకటే కాదు, దాచుకో కాదు, సేవ చేయటానికి, సమాజ సేవ చేయటానికి, దేశానికి సేవ చేయడానికి ఒక గొప్ప అవకాశం. మన బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుందాం. దాంతో పాటు రాజకీయంగా కూడా మీరందరూ కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఇక స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరు కూడా ఫార్వర్డ్ క్లాస్ గురించి పట్టించుకున్నారు ఎవరన్నా? అన్నింటి మనం ఆర్యవైశ్యులు కూడా కట్టిక పేదలు ఉన్నారు, పూటకు పెళ్లి లేని కూడా ఉన్నారు. హాస్పిటల్కి వెళ్తారు, రూపాయి ఉండదు. నాయనకి వస్తారు ఎంతోమంది, పెళ్లి పెట్టుకుంటారు, ఏముండదు. అటువంటి వారి కోసము 10% ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ సెక్టర్ వారికి ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీకి దక్కాలి. ఈ సభాముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే మొన్న జరిగిన ఎన్నికలు ధర్మబద్ధంగా జరిగినది, దానికి నిదర్శనమే ఈరోజు ఇందూరు నగర ఆర్యవైశ్యులు అందరూ కూడా ధర్మబద్ధంగా జరిగిన ఎలక్షన్లు. ఆ రోజు కురుక్షేత్ర యుద్ధంలో జరిగిన ఏదైతే విజయం సాధించిందో ధర్మం విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో కూడా ధర్మ విజయం సాధించింది మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మన భారతదేశంలో మన భూమి అటువంటిది, మన ధర్మభూమి, దైవభూమి. ఇటువంటి దాంట్లో చివరికి విజయం సాధించేది ధర్మమే, సత్యమే. ఏదైతే కురుక్షేత్రంలో యుద్ధంలో ధర్మం విజయం సాధించిందో మొదటి ఎలక్షన్లో అందరి ఆశీర్వాదంతో ఇక్కడ కూడా అదే విజయం సాధించింది. దాంతోపాటు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికలని ఏదో కూడా జరిగినది కాదు. సుమారు 6-7 వేల మంది అక్కడికి వచ్చి ఓట్లు వచ్చింది. వాళ్ళందరినీ అవమానపరిచే విధంగా అనేక రకాలు మాట్లాడుతూ ఉన్నారు. ఓడిపోయిన వాళ్ళని నేను చెప్తా ఉన్నా, ఓడిపోయిన వాళ్ళు కాదు, కొందరు డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. ఓటమి అంగీకరించండి. ఓటమి అంటే రాబోయే రోజుల్లో విజయానికి సోపానము. ఓడిపోయిన తర్వాత ప్రతి మనిషి కూడా గెలవటానికి ప్రయత్నం చేస్తాడు. దానికి ఉదాహరణ నేనే. కనుక మీరు ఇప్పటికైనా కానీ ప్రశాంతంగా ఒక ఇంత గౌరవప్రదమైన మన ఆర్యవైశ్య సంఘానికి చెడ్డ పేరు రాకుండా మీరు ఉండాలని, ప్రజలలో నవ్వులు పాలు కావాలని నేను కోరుతా ఉన్నా. ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు కొంతమంది గురించి. ఏంటి అసలు ఏం జరుగుతూ ఉంది? ఏదైతే 100 ఆశయాలతో 7 కమిటీలు, ఏదైతే చిన్న సమస్యలు, వేరే అన్ని సమస్యలు ఉన్నాయి. నేను చిరంజీవి ధన్పాల్ శ్రీనివాస్ గారికి కోరుతా ఉన్నా, మరియు వేరే కమిటీ వాళ్ళని కూడా కోరుతా ఉన్నా, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, ఆ అమ్మవారి ఆశీర్వాదము మీకు నిండుగా ఉండాలని కోరుకుంటూ భవిష్యత్తులో ఆర్యవైశ్య సంఘానికి సంబంధించిన ఏ సమస్య అయినా కానీ తీర్చే ప్రయత్నం చేయండి. కలిసికట్టుగా ఉండండి. నా వంతు సహకారం ఉంటే ఎల్లప్పుడూ ఆర్యవైశ్య సంఘానికి సహకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తా ఉన్నాను. ఇక నేను గల్లీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చెప్తా ఉంటా. ఆర్యవైశ్యులకు, పేదలకు ప్రభుత్వ పథకాలు ఇంకా తక్కువ అందుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నారు, 3500 ఇల్లు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి సంవత్సరం ఇయ్యలేదు. ఇప్పుడు లైవ్లో జరుగుతూ ఉంది. 3500 ఇల్లు ఈ రోజు వరకు కేవలం 1550 మందికే ఇచ్చారు.
అంటే జాగాలు ఉండాలి ఈసారి. నెక్స్ట్ ఇయర్ జాగాలు లేవు. నేను మొన్ననే ప్రెస్ మీట్లో కూడా చెప్పిన, ఇంకా 1750 మందికి అవకాశం ఉంది 5 లక్షల రూపాయలు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వటానికి. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇంకా గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా ఉండి పూర్తి చేసుకొని ఇవ్వడానికి ఇంకా 650 ఇల్లు రెడీగా ఉన్నాయి. ఎవరికైతే మన పేదలకు ఇల్లు లేవో మీరు నా దగ్గరికి నా క్యాంప్ ఆఫీస్కి వచ్చి అప్లికేషన్ పెట్టుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. ఎవరికి ఇల్లు లేవో, ఎవరు ఎలిజిబిలిటీ వారు ఇందులో నుంచి కానీ డబుల్ బెడ్రూమ్ రిపేరింగ్ చేసి ఇవ్వటానికి కానీ. అదేవిధంగా మీరు ఒక చెప్తా ఉన్నారు రాజీవ్ స్కీమ్లో కూడా అక్కడ 10th డివిజన్ 11th డివిజన్లో ఇంకా పడిగా ఉన్నాయి ఇల్లు. వాటి గురించి కూడా నేను ప్రయత్నం చేస్తా ఉన్నా. ఎక్కడికి వెళ్ళి గత 11.5 సంవత్సరాలుగా నా ఇండోర్ నగర పేదలకు వయసులతో పాటు ఒక్క ఇల్లు దక్కకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. కనుక ఇంకొకసారి కొత్తగా ఎన్నుకోబడ్డ అధ్యక్షులు వారి కమిటీ సభ్యులందరూ కూడా అమ్మవారి ఆశీర్వాదంతో మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి చేయాలని, మీకు ఏదైనా అవసరం ఉంటే నా వంతు సహకారం ఎల్లప్పుడు ఉంటుందని, సమస్యలు అమ్మవారి ఆశీర్వాదంతో సమస్యలను తీరిపోవాలని సవ్యంగా భవ్యంగా గత ఏదైతే నిజామాబాద్ ఆదివాసీ సంఘం అంటే రాష్ట్రంలోని తెలంగాణ కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ఘన చరిత్ర గొప్ప చరిత్ర ఉంది. అటువంటి చరిత్రని మళ్ళీ మీరు తిరగరాసి అటువంటి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటే భారత్ మాతాకి భారత్ మాతాకి ఎందుకంటున్నాంటే మన ఆపరేషన్ సింధు తర్వాత భారత్ మాతకి అందరికీ అడ్డుకంటారు. ఎవరు నిర్వహించారు? మా మహిళా శక్తి 2 మహిళలే పాకిస్తాన్ దిశాంచి ఏం చేసేది ఉగ్రవాద స్థావరాలని 22 నిమిషాలలో ధ్వంసం చేశారు. అప్పటి నుంచి భారత్ మాతకి ఆనందం కూడా అందుతారు. అదే మహిళా శక్తి అంటే ఇంకా మహిళా శక్తి అంటే గుర్తుకొచ్చింది. ఈ 33% బిల్లు చట్టసభలు అంటే ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ 50 నుంచి ప్రతి గవర్నమెంట్ ఎలక్షన్ అంటుండే గెలిచినాక ఎవరు ఎక్కుతుంది. మోడీ గారు 33% రిజర్వేషన్ మహిళలకు చట్టసభ అంటే రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్లో 33% మహిళలు రాబోతా ఉన్నారు. అసెంబ్లీలో సుమారు 55 నుంచి 60 మంది మహిళా ఎంపీ ఎమ్మెల్యేలు ఉంటారు. మన నిజామాబాద్ కూడా మహిళా రిజర్వేషన్ కావచ్చు. అందుకోసమే నేను కూడా రాజకీయంగా ఎదిగానని కోరుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై. కొండ రాహుల్ గారు, కొండగిరి సాయి వెంకటేష్ గారు, పార్సి గణాశంకర్ గారు, విశ్వనాథ సాగర్ గారు యువజన సంఘం కార్యకర్త తొందరగా మరి మన ఎలక్షన్ ఆఫీసర్ కన్వీనర్ గారు ఎలక్షన్ యువజన డాక్టర్ ముక్క వినయ్ కుమార్ గుప్తా గారు, అలాగే కావ్య సుదర్శన్ గుప్తా గారు, అలాగే మన కొండ వీరశేఖర్ గుప్తా గారు, ముక్క దేవేంద్ర గుప్తా గారు వీరిని సన్మానించాల్సిందిగా మనం చేస్తామా. యువజన సంఘం పండుగ మరి ఈ రోజు మీకు అందిస్తుంది. అదేవిధంగా ముఖ్య అతిథులు కూడా మీకు ఆశీస్సులు అందిస్తున్నారు. కాలాతీతమైంది దయచేసి తొందరగా ముగించుకొని కిందికి తీయవలసిందిగా అదేవిధంగా ఆర్యవేశ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ కుకుల నవీన్ కార్యవర్గం అందరూ కూడా రెడీగా ఉండాలి. తర్వాత వారి వేదికపైకి రావాల్సిందిగా మనం చేస్తామా. తాటిపల్లి మురళీధర్ గారు, కప్పల కరుణాకర్ గారు, సర్వ ప్రవీణ్ కుమార్ గారు, కప్పి సాయి కుమార్ గారు, ఆవప్ప సభ్యులందరూ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నా. వారిని ఆశీర్వదించిన ద్వారా అతిథులందరినీ కోరుతాము. అదేవిధంగా
మీరు మా మీద మరిన్ని బాధ్యతలను పెంచి మన ఆరోగ్య సమాజానికి ఇంకా ఎన్నో సేవలు చేసే అవకాశాన్ని మాకు కల్పించాలి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అలాగే ఆరోగ్య సమాజం అంటే కేవలం సంఘం కాదు, అది సేవా కాలంలో ప్రయాణించే కుటుంబం అని మేము నమ్ముతున్నాం. ఈ నమ్మకంతోనే మా ఈ 2025-26 సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికను మీ ముందు ఉంచుతున్నాం. సెప్టెంబర్ 2025లో మేము మొదటి ప్రోగ్రాం స్వయం ఉపాధి పథకం. ఉత్సాహం గల ఆర్య వైశ్యులకు ఆర్థిక తోడ్పాటు అందించి వారి కాళ్ళ మీద వారు నిలబడేలా ప్రోత్సహించడం. రెండో ప్రోగ్రాం నవంబర్ 2025 ఉద్యోగ మేళ. మంచి పేరు ప్రఖ్యాతలు కలిగిన కంపెనీలతో ఉద్యోగ మేళ నిర్వహించి మన ఆర్య వైశ్యులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం. జనవరి 2026లో దిక్సూచి 3.0 మార్చి ఏప్రిల్లో నిర్వహించే బోర్డు పరీక్షలకు ఏ విధంగా సన్నాహం కావాలి అనే విధంగా పోటీ పరీక్షలకు లక్ష్యంగా ఉండే వారికి పేరునే మార్గదర్శనం కోసం దిక్సూచి 3.0 నిర్వహించడం. అలాగే ఏప్రిల్ 2026లో కంప్యూటర్ శిక్షణ తరగతులు, టాలీ మరియు ఎంఎస్ ఆఫీస్ వంటి ప్రాముఖ్యత కలిగిన కోర్సులపై ప్రాక్టికల్ శిక్షణ నిర్వహించడం. మే 2026 దిక్సూచి 4.0 10వ తరగతి, ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ తర్వాత ఉన్నత విద్యా అవకాశాలు ఇంకా విస్తృతంగా కెరీర్ పథకాలపై విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు స్పష్టతను తీసుకోవడానికి అనుభవంగా మార్గదర్శనం చేసేందుకు దిక్సూచి 4.0 అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. మిత్రులారా, మన ఆరోగ్య సమాజం తెలివితేటల పరంగా ముందుండే సమాజం. కానీ అదే సమయంలో మనం మన మనోబలాన్ని సమాజ సేవలో వినియోగించుకుంటే అది మన సామూహిక శక్తిని పెంచుతుంది. మేము చేస్తున్న ప్రతి పని సంఘానికి గౌరవం, యువతకు ప్రేరణ, భవిష్యత్తుకు బలంగా నిలుస్తుందని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై వాసవి, జై జై వాసవి. అందరికీ జై శ్రీరామ్. నేటి ఈ విజయోత్సవ ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసిన ముఖ్య అతిథులకు, విశిష్ట అతిథులకు, అనుబంధ సంస్థల అధ్యక్ష కార్యవర్గ సభ్యులకు మరియు ఆర్యవైశ్య ప్రముఖులందరికీ పేరు పేరున శుభాభినందనలు. మాపై నమ్మకంతో, అభిమానంతో మా యువకుల సంఘం ఏకగ్రీవంగా ఎన్నికలకు పద్మావతి గారు, కొండ వర్ష గారు, శర్మ గారు, గాజల సౌమ్యశ్రీ గారు, దేవత యమున గారు. వీళ్ళ కార్యాలయ సభ్యులందరినీ తొందరగా ఆశీర్వదించి వీరిని సత్కరించవలసిందిగా ఇల్లెల్ల మమతా గారిని, ప్రభాకర్ శ్రీమతి కంటల మల్లేష్ గారిని కోరుతారు. కార్యాలయ సభ్యులందరూ వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నారు. ఆర్యవైశ్య సేవా సంఘం బ్రహ్మపురి యాదవ ప్రధాన కార్యదర్శి శివరాత్రి సంతోష్ గుప్తా, వాదుర్య కార్యదర్శి యువజన సంఘం అధ్యక్షుడు శ్రీకోటి శ్రీనివాస్ గుప్తా, ప్రధాన కార్యదర్శి చెన్న లక్ష్మణ్ గుప్తా, కోశాధికారి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మణిపల్లి కృష్ణమూర్తి గుప్తా, ప్రధాన కార్యదర్శి వనపర్తి సూర్యనారాయణ గుప్తా, కోశాధికారి పట్టణ కమిటీ కార్యవర్గ సభ్యుల అధ్యక్షులందరూ కూడా మరి వీరికి సహకరిస్తూ సన్మానించాల్సిన మనవి. అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి క్యాషియర్ గారు, ఉపాధ్యక్షులు మరి మన ముఖ్య అతిథి గారిని సన్మానించాల్సిన మనం చేస్తాము. బిగాల గణేష్ గుప్తా గారు, మాజీ శాసనసభ్యులు నిజామాబాద్ గారిని సన్మానించాల్సిందిగా పట్టణ ఆర్యవైశ్య సంఘం కార్యవర్గ సభ్యులు, ఉపాధ్యక్షులు
నలుగురు ముందరికి వెళ్ళాల్సింది మనం చేస్తామా? కార్పొరేటర్ 22వ డివిజన్ శ్రీమతి ఇల్లెల్ల మమతా ప్రభాకర్ గుప్తా గారిని సత్కరించవలసిందిగా 24వ డివిజన్ శ్రీమతి కల్పన మల్లేష్ గుప్తా గారిని కూడా పైతర శీతల్ గారు సత్కరించవలసిన కోరుతున్నారు. 2025 ఎలక్షన్ అడ్వైజర్ గారు శ్రీ డాక్టర్ ముక్కా వినోద్ కుమార్ గుప్తా గారిని సత్కరించవలసిందిగా. అలాగే 2025 ఎలక్షన్ ఇన్ఛార్జ్ గారు గాదే సుదర్శన్ గుప్తా గారు వేదిక మధ్యకు వచ్చి ఈ యొక్క సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా మనం చేస్తాము. వచ్చిన మన వైశ్య మహిళామణులు, మన వైశ్య సోదరులు అందరికీ అభినందనలు తెలియజేస్తూ, మన వైశ్య కులానికి సంబంధించిన ఎలక్షన్స్ తర్వాత 2025లో ఎలక్షన్ అడ్వైజరీగా నన్ను ఉంచారు. 2023లో ఎలక్షన్ ఆఫీసర్గా 17 ఏళ్ల తర్వాత పనిచేసిన అనుభవంతో చెప్తున్నాను. ఎలక్షన్ల వరకు ఇవాళ చూశారు. మన ఎక్స్ ఎమ్మెల్యే విగాల గణేష్ గుప్తా గారు వచ్చారు. మన ప్రజెంట్ ఎమ్మెల్యే పాపులర్ శ్రీ బ్రదర్ సూర్యనారాయణ గుప్తా గారు వచ్చారు. ఎలక్షన్ అనేది ఎలక్షన్స్ వరకు, ఎలక్షన్స్ తర్వాత అందరూ ఒకటే సంగతి వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. గత 10 ఏళ్ళు విగాల గణేష్ గుప్తా గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ప్రతి పరిస్థితులు జనరాశిగా వచ్చారు. అది నేర్చుకోవాలి. ఈ ఎలక్షన్స్ తర్వాత కూడా అందరూ ఒకటే, అందరూ ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్, ఈ యానివర్సిటీ వైషమ్యాలు అనేది కాకుండా ఎలక్షన్స్ వరకు నుంచి ఎలక్షన్స్ తర్వాత అందరూ కలిసి మన వైశ్య సమాజాన్ని చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పటి నేను మళ్ళీ అందరి ప్రెసిడెంట్తో మాట్లాడాను, చెప్పాను. కొన్ని ఎలక్షన్ అంటే ఎన్నికల సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. 2023లో 100 ఓట్లు వేయాల్సి వచ్చింది. ఇప్పుడు 80 ఓట్లు వేయాల్సి వచ్చింది. ఈ ప్రాసెస్ 10 నిమిషాలు. దీనివల్ల అది నాకు బాగా అనిపించింది. వాళ్ళు వెయిట్ చేసి ఓపిక లేక 600 మంది ఎలక్షన్స్ కొన్ని ఎలక్షన్ సంస్కరణలు తీసుకొచ్చి ఇప్పుడు 150 నుంచి 50 రూపాయలు తీసుకొచ్చారు. మీరు ఒక ఎలక్షన్ సంస్కరణ తీసుకొచ్చి ఇప్పుడు మన 22 కనీసం 42 తీసుకురాడు, 2021 కనీసం 42 తీసుకురాడు. అది మీరందరూ కూర్చొని ఒక కమిటీ కూర్చొని ఈ ఎలక్షన్ సంస్కరణ తీసుకురావాలి. ఈ తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్ కండక్ట్ చేయడం ఈ ఎమ్మెల్యే నేను ఆనందిస్తున్నాను. 2025, 2027 2 సంవత్సరాలుగా గాను ఎన్నికైనటువంటి ఆర్యవైశ్య సంఘం పట్టణ మరియు అనుబంధ సంస్థల అధ్యక్షులు దయచేసి మరి వీరందరూ కూడా వేదిక పైన ఉంటే వారందరినీ మన కార్యక్రమ ముఖ్య అతిథి గారు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు సన్మానిస్తారు. దయచేసి సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా మనం ఇస్తున్నాం. జై వాసవి, జై జై వాసవి. నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్షులందరినీ కూడా ఆర్యవైశ్య మహిళా మండలి అధ్యక్షురాలు శీతల్ గారు సన్మానించదలుచుకున్నారు. దయచేసి వారందరూ వేదిక పైన ఉండాల్సిందిగా మనం చేస్తున్నారు. జై వాసవి, జై జై వాసవి. వివిధ ఆత్మీయ బంధువులందరూ మరి గెలుపొందినటువంటి అధ్యక్షులకు, కార్యదర్శులకు, కోశాధికారులకు, వివిధ కార్యాలయ సభ్యులందరికీ సత్కారం చేయడానికి మీకు అవకాశం ఉంది. అందరూ ఇక్కడ ఎవరికి చేయాలనుకుంటే ఏ సంఘం నుంచి ఎవరు వచ్చి సత్కరించవచ్చు. జై వాసవి.